హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పూర్ణాస్ వరల్డ్ హెల్దీ రెసిపీస్. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గోంగూర చికెన్ కర్రీ చేసే ముందు గోంగూరను సంవత్సరం పొడవునా ఎలా నిల్వ ఉంచుకోవాలో ఒక చిన్న చిట్కా చెప్తానండి. ఈ చిట్కా కొందరికి తెలిసే ఉంటుంది, తెలియని వాళ్లకు ఎంతో యూజ్ఫుల్గా ఉంటుందనే ఉద్దేశంతో ఈ సింపుల్ చిట్కాని చెప్తున్నాను. న్యూజెర్సీలో మా పాప వాళ్ళ ఇంటి నుంచినండి 1.5 hours దూరంలో 100 ఎకరాల్లో ఒక ఇంగ్లీష్ అతను అన్ని రకాల కూరగాయలు పండిస్తున్నాడు. గోంగూర కూడా చాలా బాగుంటుంది అని చెప్పారు ఎవరో, అందుకని వెళ్ళాము. గోంగూర అంటే అందరికి చాలా ఇష్టం కదా. గుంటూరు గోంగూర, ఆంధ్ర ఆవకాయని ఇష్టపడని వాళ్ళు మన తెలుగు రాష్ట్రాల్లోనే ఉండరనే చెప్పాలనుకోండి. ముఖ్యంగా గోంగూర, మిర్చి, టమాటా తోటలను చూసి వద్దామని వెళ్ళాము. చాలా గోంగూరను తెచ్చేసాము. చూస్తే ఇంకా ఆగలేక కోసుకొని వచ్చేసామన్నమాట. ఫామ్లో అయితే గోంగూర పౌండ్ $2 పడిందండి. బయట అనుకోండి ఇండియన్ గ్రాసరీస్లోకి వెళ్తే $7 అట్లా ఉంటుంది, ఒక చిన్న కట్ట వస్తుంది అంతే. ఇక్కడ కొంచెం బాగానే వచ్చింది. ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు ఈ ఐడియా వచ్చింది. ఆ గోంగూరని శుభ్రంగా కడిగేసి నీడలో కాటన్ క్లాత్ మీద ఆరబెట్టుకోవాలి. బాగా ఆరిన తర్వాత 4-5 hours ఆరితే సరిపోతుంది. ఎందుకంటే మనం ఫ్రీజర్లో పెడతాం కాబట్టి మరీ పొడి పొడిగా అవ్వాల్సిన అవసరం లేదు. ఆరిన గోంగూర ఆకుల్ని జిప్లాక్ కవర్లో పెట్టేసి ఫ్రీజర్లో పెడితే 1 year అయినా ఫ్రెష్గానే ఉంటుందండి. చిన్న చిన్న జిప్లాక్ కవర్స్లో పెట్టుకున్నాం అనుకోండి, పచ్చడికి కానీ కూరలకు కానీ ఒకటిగా తీసుకుని వాడుకోవచ్చు. గోంగూర సంవత్సరం పొడవునా దొరకదు కదా. దొరికినప్పుడే ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే సంవత్సరం పొడవునా మనం గోంగూరని అన్ని రకాలుగా తినేసేయచ్చు. గోంగూర చికెన్ కర్రీకి వాడిన గోంగూర 1 year బ్యాక్ చేసింది. 1 year తర్వాత వండితే కూడా ఫ్రెష్గా చాలా బాగుందండి. మరి ఈ టిప్ మీకు నచ్చినట్లయితే మీరు చేసుకోండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈరోజు మన వీడియో గోంగూర చికెన్ కర్రీ ఎలా వండాలో చూపించబోతున్నాను. రెసిపీలోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియోని ఒక లైక్ చేసేయండి. ముందుగా ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని 3-4 tablespoons ఆయిల్ వేసేసుకొని 4-5 లవంగాయలు, యాలకులు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 అంగుళాలు దాల్చిన చెక్క, అనాస పువ్వు వేసి కొంచెం వేగనివ్వండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లిపాయ పేస్ట్ 2 kgs చికెన్ కనుకోండి. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు బాగా వేగాలి. కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, గరం మసాలా పొడి, కారం, పసుపు, మిరియాల పొడి, టేస్ట్కు సరిపోయినంత సాల్ట్, బ్యాక్ యార్డ్లో చెట్టును కోసిన కరివేపాకు వేసి కలుపుకున్న తర్వాత అనికా బంగారం నాకు హెల్ప్ చేస్తుంది. ఇది మా మనవరాలండి. 7 years కూడా లేవండి. నా ఫేస్ చూపించొద్దమ్మమ్మ, నా ఫేస్ చూపించొద్దని సుత్తి కొడతా ఉంటుంది. కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసేసుకొని కలుపుకున్న తర్వాత కాసేపు వేగనిద్దాము. వేగిన తర్వాత ఉప్పు, కారం అన్నీ వేసుకుందాం. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసేసుకొని కలిపేసుకోండి. సాల్ట్ వేసేయమ్మా. తర్వాత పసుపు వేసేయి, తర్వాత కారం వేసేయి, అది మిరియాల పొడి, కారం వేసేయి, తర్వాత అది ఇక వేయి మాకు ఇప్పుడప్పుడే కలుపు. వేసేయమ్మా అనిక, వేసేయి. అంతే, వాళ్ళు ఇచ్చేసాయి అంతే. నువ్వు చాలా టాలెంటెడ్ అమ్మా. కలిపేసాయి. నేను వెళ్ళేలోపు నీకు అంతా వంట అంతా నేర్పేస్తానే. అన్నీ నేర్చేసుకొని మీ అమ్మకి హెల్ప్ చేద్దు. కానీ మీ అమ్మకి హెల్ప్ చేస్తావా? చేస్తాను అని చెప్పాలి. మా అనికా బంగారం నాకు బోల్డ్ హెల్ప్ చేస్తుందండి. వంటలోనేంటి ప్రతి విషయంలోనూ పరిగెత్తుకొచ్చేసి అమ్మమ్మ అది చేస్తా, అమ్మమ్మ ఇది చేస్తా అని ఎంత చక్కగా చేసి పెడుతుందో. కాసేపటికి ఇలా కొంచెం నీరు వస్తుందండి. 50% ఉడకాలి. ఎందుకంటే ఏదైనా పులుపు పడింది అనుకోండి ముక్కతో ఉడకదనమాట. ఆ 50% ఉడికినాక అప్పుడు గోంగూర వేసుకున్నాం. ఇంకా నీరు వస్తుంది. ఆ నీరంతా ఎగిరిపోయే వరకు ఉంచి అప్పుడు మనం గోంగూర వేసుకున్నాం. మనకు ఫ్రెష్ గోంగూర దొరుకుతుంది కదా, శుభ్రంగా కడిగి కట్ చేసి డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. ఇక్కడ ఎప్పుడు కావాలంటే అప్పుడు దొరకదు కాబట్టి ఫ్రోజ్ చేసి పెట్టుకున్న గోంగూర వేస్తున్నాను. తరువాత ఒక 1/2 glass వాటర్ పోసేసుకొని ఉడికించుకోండి. ధనియాల పొడి కూడా వేసాయి. మసాలా పొడి లాస్ట్లో వేసుకుందాం. వాటర్ పోసేయ మనిక, అంతేనా? అన్నీ పోసాయి. ఉండు చాలు. ఇలాంటి ఇది ఉడకాలి కదా. లాస్ట్లో గరం మసాలా పొడి అండి. ధనియాలు, లవంగాయలు, యాలక్కాయలు, దాల్చిన చెక్క కలిపి పొట్టిన పొడి అనమాట ఇది.
ఆ చేతికి ఒక 2 గాజులు వేసుకోవచ్చు కదే. ఏమి నవ్వావే చిలక. కర్రీ దగ్గర పడ్డాక చిక్కబడినప్పుడు హెవీ క్రీమ్ వేస్తే చాలా టేస్ట్ బాగుంటుందండి. కొద్దిగా వేసుకోండి, మరీ ఎక్కువైతే ఫ్యాట్ కదా. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ గ్రూప్స్లో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.